హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సంహితాస్ క్రియేషన్. ఈరోజు ఈ వీడియోలో చూపించే రెసిపీ పచ్చిశనగపప్పుతో బీరకాయ కర్రీ అండి. పచ్చిశనగపప్పు బీరకాయ కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. దీనికి ముందుగా 10 to 15 minutes ముందుగా పచ్చిశనగపప్పును నానబెట్టుకోవాలి. అలాగే ఒక 300 గ్రాముల బీరకాయలని సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి, 2 కరివేపాకు రెమ్మలు. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాతకి పోపు దినుసులు, అలాగే పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే ఆనియన్స్ ఈ మొత్తాన్ని ఒకసారి కలయి తిప్పుకున్న తర్వాతకి దీంట్లో కచ్చాపచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసి ఈ మొత్తాన్ని ఒకసారి తిప్పుకొని మళ్ళీ కరివేపాకు యాడ్ చేయాలండి. ఇలా మొత్తాన్ని తిప్పుకున్న తర్వాత బ్రౌన్ కలర్ రాగానే ఆనియన్స్, ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని ఇలా వేసుకొని ఇది ఒక 5 minutes ఆయిల్లో మగ్గిన తర్వాతకి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పుని యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ శనగపప్పుని యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని కలయి తిప్పుకొని మళ్ళీ ఒక 5 minutes వరకు దీన్ని ఆయిల్లో మగ్గనివ్వాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా పసుపు, ఉప్పు యాడ్ చేసుకోవాలండి. ఈ మొత్తాన్ని కలయి తిప్పుకొని ఒక 5 minutes మళ్ళీ మీడియం ఫ్లేమ్ మీద ఈ మొత్తాన్ని ఆయిల్లోనే ఇలా మగ్గనివ్వాలండి. తర్వాతకి దీంట్లో 2 టమాటాలని సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలని వేసి ఇలా మగ్గనిచ్చిన దాంట్లో 2 టమాటాలు వేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా టమాటాలు వేసుకున్న తర్వాతకి ఒక 10 minutes మీడియం ఫ్లేమ్ మీదే ఈ మొత్తాన్ని తిప్పుకుంటూ మగ్గనివ్వాలి. సో ఇది ఒక 50% ఉడికిందండి. ఇంకొక 10 minutes కూడా మీడియం ఫ్లేమ్ మీద ఈ మొత్తాన్ని కూడా మీడియం ఫ్లేమ్ మీద చేస్తే కర్రీ అనేది చక్కగా ఉడుకుతుంది. ఇంకా కర్రీ ఉడకలేదు అనిపిస్తే ఇది ఇప్పుడు ఆల్మోస్ట్ ఉడికింది, కొంచెం పచ్చిగా ఉందనుకుంటే దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. సో ఇప్పుడు వాటర్ యాడ్ చేసిన తర్వాతకి మొత్తం మంచిగా చక్కగా ఉడుకుతుంది. సో ఇది ఒక 10 minutes మళ్ళీ ఒక 10 minutes మీడియం ఫ్లేమ్ మీద ఉడికిన తర్వాతకి ఇప్పుడు రుచికి సరిపడా కారం యాడ్ చేసి ఈ మొత్తాన్ని తిప్పుకొని ఇలా మీడియం ఫ్లేమ్ మీద మొత్తాన్ని తిప్పుకొని ఇప్పుడు దీనికి మన దగ్గర ధనియా పౌడర్ ఉంటే ధనియా పౌడర్ యాడ్ చేసుకోవచ్చండి. లేదు అంటే స్కిప్ చేయొచ్చు. దీంట్లో నేను ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మొత్తాన్ని ఒకసారి తిప్పుకున్నామంటే రెడీ అయిపోతుంది. అంతేనండి, పచ్చిశనగపప్పు బీరకాయ కర్రీ చాలా టేస్టీగా ఉండే పచ్చిశనగపప్పు బీరకాయ కర్రీ రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.